పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మరో వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడే నిన్న తీర్మానం కూడా జరిగింది. 42% బీసీల రిజర్వేషన్ పెంచాలన్న అంశం పైన తీర్మానించి కేంద్రానికి పంపించాం. కేంద్రం స్పందిస్తే ఏం కాదు, కాకపోతే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అందరూ చూస్తుండగానే ఈ మాట చెప్పుకొచ్చారు. అంటే ఒకవేళ కనుక 42% రిజర్వేషన్ ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా నిరూపించుకోలేకపోతే గ్రామ పంచాయతీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేజారిపోయే అవకాశం ఉంది. దానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోతే కనుక పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేటువంటి ఎన్నికలు ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు. సో టికెట్ల వారీగా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ని ఇంటర్నల్ గా పార్టీ పరంగా అమలు చేసి ఆధారితంగా టికెట్లు అనౌన్స్ చేసి ఆ టికెట్లను మేము ఇచ్చామని చెప్పి చూపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలపైన స్పీడప్ చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చేసింది. బీసీ గణన జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తోంది. పార్టీ పరంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే పార్టీల పరంగా బీసీలకి రిజర్వేషన్ అమలు చేయాలని దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మరింత సమాచారం మధు. రైట్, మరి కాసేపట్లో మధు జాయిన్ అవుతారు. రిజర్వేషన్ అమలు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో నిన్న అసెంబ్లీ వేదికగా 119 మంది ఎమ్మెల్యేలు అంతా కలిసి తీర్మానించి ఆ బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని, ఏదైతే కులగణన ఉందో కులగణన అంశాన్ని ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మరి కేంద్రం ఇలా దీనికి సమాధానం చెప్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎంపీటీ జెడ్పీటీసీలో అంటే పార్టీ పరంగా టికెట్ల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి పార్టీల తరఫున పోటీ చేస్తారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు. కానీ సర్పంచ్ ఎన్నికల విషయంలో ఎలా సాధ్యమవుతున్నది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు లీగల్ గా ఇష్యూస్ ఏమైనా వస్తాయి, చట్టపరంగా మేము అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అంటే పార్టీ పరంగా మేము అనుకున్నట్టుగా 42% ఏదైతే తీర్మానం చేస్తామో ఆ 42% మా పార్టీ తరఫు నుంచి రేపు ఆ స్థానిక సంస్థలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ మాత్రం దానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేశారు, చట్టపరంగా చేస్తాము అనేటువంటి హామీ ఎందుకు ఇచ్చారనేటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి సో పార్టీ పరంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉచిత ప్రచారం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున రేపు స్థానిక సంస్థలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి విధంగా రాహుల్ గాంధీకి ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారో అదే మాటను నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ చట్టపరంగా దీన్ని సాధ్యాసాధ్యాల పైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, కేంద్రానికి పంపుతారు. కేంద్రం ఎట్లా చర్య తీసుకుంటుంది? ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉంది, దాన్ని ఎట్లా అధిగమించే అవకాశం ఉంది, ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ చేశారు, కేబినెట్ మినిస్టర్. ఫిబ్రవరి 15వ తారీఖు రోజున నోటిఫికేషన్ వస్తుంది స్థానిక సంస్థలో అనేటువంటి స్టేట్మెంట్ ని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత హడావడిగా నిన్న బీసీకి సంబంధించినటువంటి అంశము, ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన అంశం పైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కల్పించారు సభ ద్వారా అనేటువంటిది ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంటే, తూతూ మంత్రంగా కేవలం ఒకే రోజు సభలో హడావిడి చేశారు. కేబినెట్ సమావేశము, దాని మినిట్స్ టు మినిట్స్ సంబంధించినటువంటిది రెడీ చేయకుండానే సభలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు, బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు అనేటువంటిది ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఇంకొకటి బీసీ సంఘాలు, గతంలో బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణ లాంటి నాయకులు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ఆయన స్టేట్మెంట్ చేస్తున్నారు, పారదర్శకంగా జరగలేదు, క్షేత్రస్థాయిలో కనీసం పూర్తి స్థాయి సర్వే జరగలేదు, బీసీల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తారు, దాంతోపాటు ఓసీల సంఖ్యను పెంచి చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర జరిగింది బీసీల పైన అనేటువంటిది విమర్శలు వస్తా ఉన్నాయి. సో మరి రిజర్వేషన్ అంశాన్ని వరకు వస్తే క్షేత్రస్థాయిలో ఏ రకంగా అమలు చేస్తారు పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల్లో అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్. కాకపోతే ముఖ్యమంత్రి నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు సభలో, పార్టీ పరంగా మేము ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నాం అనేటువంటిది. ఆ మాత్రం దానికి కులగణన ఎందుకు చేశారు, బీసీ గణన ఎందుకు చేశారు అనేటువంటిది చర్చ వస్తా ఉంది. చూడాలి మరి మిగతా పార్టీలు బీజేపీ చర్చ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీలో కానివ్వండి, ముఖ్యంగా ప్రజానికంలో కానివ్వండి, ఒక పెద్ద మహత్తర కార్యక్రమం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము
అది క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసం కొంత మల్ల గుల్లాలు పడడమే కాకుండా వెనక్కి పోతే నుయ్యి ముందు పోతే గొయ్యి అన్నట్టుగా మారిన వారి పరిస్థితి ఒక చర్చ అటు బీసీ వర్గాల నుంచి బీసీ సంఘాల నుంచి కూడా కొంత వ్యక్తమవుతోంది. ఈ విషయం పైన ఎలా ట్యాకిల్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్? వాళ్ళు నిజంగానే మేము లెక్కలు తేల్చామని చెప్తున్నా కూడా పక్కాగా అటు ఓటర్ ఐడి ఓటర్ల సంఖ్య చూసినా లేకుంటే చదువుకునే విద్యార్థుల సంఖ్య చూసినా గత 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేసీఆర్ చేసే సర్వే చూసినా ఏ చూసినా కూడా ఏ మాత్రం పొంతం లేదు. సుమారుగా లక్షల కొద్ది డిఫరెన్స్ ఉంది. దీన్ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే అసలు తిరకాసు వస్తా ఉంది. 2011కు సంబంధించినటువంటి సెన్సెస్ ప్రకారం ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 3,50,00,000 మందికి పైగా జనాలు ఉన్నారు. దాంట్లో సంఖ్య జనాభా పరంగా. సో దాంట్లో బీసీల సంఖ్య, ఎస్సీల సంఖ్య, ఎస్టీల సంఖ్య, ఓసీల సంఖ్య ఇలా విడతల వారీగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా డీటెయిల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి లెక్క అది. కాకపోతే 2011 నుంచి ఈ సంవత్సరానికి లెక్క వేసుకుంటే దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2014లో ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి సర్వే అది. కాకపోతే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు కదా అనేటువంటిది క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి దాంట్లో 3,68,00,000 మంది ఉన్నారు మొత్తం జనాభా. రిపీట్ చేస్తా ఉన్నాను, 3,68,76,000 మంది ఉన్నారు సంఖ్య చూస్తే. సో ఇప్పుడు ప్రభుత్వం 2024లో కంప్లీట్ చేసినటువంటి కుల గణనకు సంబంధించి కుల ఆర్థిక సామాజిక గణన కింద తీసుకున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక. సో ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 years గ్యాప్ తర్వాత జరుగుతున్నటువంటి సర్వేలో 3,70,00,000 మంది ఉన్నారు అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు జనాభా. అంటే 10 సంవత్సరాలలో జనాభా పెరిగింది కేవలం 1,00,000 అనేటువంటిది బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది క్షేత్రస్థాయి నుంచి, బీసీ సంఘాల నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేటువంటిది దానికి ముఖ్యమంత్రి ఆన్సర్ ఇస్తూ సభలో సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా చేయలేదు, అధికారికంగా లెక్కలు బయట పెట్టలేదు, కేబినెట్ ఆమోదించలేదు, కేబినెట్ లో చర్చ జరగలేదు, అసెంబ్లీలో చర్చ జరగలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాకపోతే దానికి కౌంటర్ గా ప్రతిపక్షాలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన చెప్తా ఉన్నారు అంటే మధు ఇప్పటివరకు ఎవరు సర్వే చేయలేదు, ఎటువంటి సర్వే కాలేదు, పక్కాగా బీసీల లెక్క అనేది తేలలేదు కాబట్టి మేం తేల్చాము, ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం మేం చేశాం కాబట్టి మేం చెప్పిందే వేదం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడొచ్చు. సరే, ఒకవేళ ఆ లెక్కలు నిజం అనుకుంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 42% అమలు చేయాల్సిందే. ఈ అమలు చేసే ప్రక్రియని కేంద్రం కనుక ఒప్పుకోకపోతే ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అంటే పార్టీ గుర్తులపైన పోటీ చేస్తారు కాబట్టి ఒకవేళ ఇంటర్నల్ గా పార్టీ డెసిషన్ తీసుకున్నా ఆ 42% అమలు చేసే అవకాశం ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇస్తుంటారు కాబట్టి అది 10 మందికి మద్దతు ఇవ్వచ్చు, ఒకరిద్దరికి మద్దతు ఇవ్వచ్చు, లేకంటే ఒకే ఎమ్మెల్యే కింద 10 మంది కార్యకర్తలను 10 మంది పోటీ చేయొచ్చు. సో అక్కడ క్షేత్రస్థాయి 42% రిజర్వేషన్ అనేది ఎలా అమలుకు సాధ్యమవుతుంది? 16,000 గ్రామ పంచాయతీలలో ఈ 42% రిజర్వేషన్ అనేది ఎలా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది? ఇప్పుడు చట్టపరంగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని గమనించే ముఖ్యమంత్రి సభలో ఒక వ్యాఖ్య చేశారు. స్థానిక సంస్థల్లో 42% అమలు చేస్తామని. నిజంగానే జెడ్పీటీసీ ఎంపీటీసీ పక్కన పెడితే సర్పంచ్ విషయానికి వస్తే ఎట్లా అంటే పార్టీ గుర్తుండదు అక్కడ. మరి ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు కూడా పోటీ చేసే ఆసక్తి కనబరిచేటువంటి వాళ్ళు ఉంటారు, పోటీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ ఉన్నటువంటి స్థానంలో అక్కడ సర్పంచ్ గా ఎన్నికల కోసం నిలబడేటువంటి వాళ్ళలో మొదటి నుంచి చాలా మంది ఖర్చు వేసి కూర్చున్నారు, ఈసారి సర్పంచ్ కావాల్సిందే అనేటువంటిది. వారి సంగతి ఏంటి, వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు? అక్కడ బీసీకి టికెట్ ఇస్తారా? ఒకవేళ అక్కడ ఓసీ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గము ఇంకా ఓసీ సామాజిక వర్గంలో ఉన్న ఇతరత్రుల్లో ఎవరైనా పోటీలో ఉండామనుకుంటే వారిని పార్టీ ఏ రకంగా బుజ్జగిస్తుంది? ఎందుకంటే పార్టీ పరంగా సింబల్ గా ఉండదు కాబట్టి ఆయన పార్టీ వ్యక్తిగానే ఇన్ని రోజులు గుర్తింపు పొందుంటారు, పార్టీ వ్యక్తిగానే మార్కెట్ లో చలామణి ఉంటారు. వారిని పార్టీ ఎలా గుర్తిస్తుంది? ఇన్ని వేల గ్రామాలలో అంత మందిని కాంప్రమైజ్ చేసేటువంటి మెకానిజం ఉందా? ఉంటే పిసిసి ఎట్లా దాని ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా పెద్ద ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే తలెత్తే సిచ్యువేషన్ ఉంది క్షేత్రస్థాయిలో. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఒకవేళ కనుక ఇట్లాగా ముందుకు వెళ్తే కాంగ్రెస్ ఎదురు దెబ్బ కూడా తగిలే అవకాశం ఉంటుంది. అంటే బీసీ కులగణన చేసినప్పటికి కూడా దీన్ని చట్టపరంగా అమలు చేయకపోవడంతో కేవలం మాట వరకు పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పడంతో ప్రజలు నమ్మే అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఈ స్థానిక సంస్థల్లో బీసీ ఎజెండాగానే ఎన్నికలు జరిగే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో ఎవరు ఎటువైపు ఉన్నారనేటువంటిది కూడా
తేలే పరిస్థితి ఉంది రాజకీయ పరంగా. వచ్చేటువంటి భవిష్యత్ రాజకీయాలను ఈ స్థానిక సంస్థలు రిఫ్లెక్ట్ చేస్తాయి రిజల్ట్ అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది. చూడాలి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్ మధు, ఫైనల్ గా ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ అసెంబ్లీలో కూడా ప్రెజెంటేషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ ప్రెజెంటేషన్ లో ఎస్సీల వారీగా మనం ఈరోజు చూస్తే కనుక ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ విషయంలో ఏ కులాల వారు ఎంత ఉన్నారు, మాలవాళ్ళ శాతం ఎంత, మాదిక సామాజిక వర్గం శాతం ఎంత, దాంట్లో బుడగ జంగాల శాతం ఎంత, రకరకాలుగా చాలా డీటెయిల్డ్ గా జనాభాతో సహా ఇచ్చారు. సో బీసీలకు సంబంధించి అదే డీటెయిల్డ్ గా అనాలిసిస్ ఉందా? బీసీలకు సంబంధించి ఒక వడ్రంగి శాతం ఎంత, లేదంటే ఒక కుమ్మరి శాతం ఎంత, ఒక గౌడ సామాజిక వర్గం శాతం ఎంత, ఈ సామాజిక వర్గాల వారిగా ఒక డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ ఉందా? అంటే అనాధికారికంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అఫీషియల్ గా చెప్పట్లేదు. లీగల్ గా సమస్యలు వస్తున్నాయంటారు, లీగల్ గా సమస్యలు వస్తాయి, దీని పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే టోటల్ గా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా సంఖ్య బయట పెట్టలేమంటున్నారు. కేవలం శాతం చెప్తా ఉన్నారు, బీసీల శాతం ఎంత, ఓసీల శాతం ఎంత అనేటువంటిది. కానీ అనాధికారికంగా బయటకు వస్తా ఉన్నట్టు దాంట్లో బీసీలలో మొత్తం సంఖ్య కులాల వారిగా ఇందాక గౌడ సామాజిక వర్గం గాని, ముదిరాజ్ గాని, యాదవ గాని, కుమ్మరి గాని, తర్వాత ఇంకా ఇతర సామాజిక వర్గాలు పద్మశాలి గాని, ఇలా మున్నూరు కాపు, ఈ లెక్కన గనక తీసుకుంటే ఎవరి శాతం ఎంతుంది అనేటువంటిది తేలితే ఆయా ప్రకారం వారికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది కొత్త నాయకులు తెరపైకి వచ్చే సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా చెప్పట్లేదు, అన్అఫీషియల్ గా మాత్రం కొన్ని కులాల సంఖ్య 8 లక్షలు ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. ఒకటి కేటగిరీ వైజ్ బుడగ జంగాలకి సంబంధించినటువంటివి కానీ, మోచికి సంబంధించి ఎస్సీ వర్గంలోనే మోచి గాని, ఇలా వీధి వర్గాలకు సంబంధించిన కేటగిరీ చేశారు, ఏ బి సి అనేటువంటిది. డి కాకుండా ఈసారి ఏబిసి 3 మాత్రమే చేశారు. కాబట్టి దానికి సంబంధించే చర్చ జరుగుతా ఉంది. కరెక్ట్ గా ఇంతవరకు అఫీషియల్ గా ప్రభుత్వం చెప్పేటువంటి లెక్క మాత్రం ఎవరు ఎంత ఉన్నారు బీసీలలో కులాల వారిగా, ఎస్సీలలో సబ్ కేటగిరీ వైజ్ గా, మాదిగ వైజ్ గా, అందులో ఉపకులాల వారిగా, ఎస్టీలలో కూడా దాంట్లో ఇంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి తీరే నెక్స్ట్ వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు రిఫ్లెక్షన్, ఇది ఒక రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న ప్రకారంగా ఫిబ్రవరి 15 కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా రాబోతోంది. అంతా సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్ రావడమే తదుపరి వెంటనే ఎలక్షన్ ప్రక్రియ కూడా ముగించేస్తామని చెప్తున్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికల కంటే కూడా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచనతో ఉందట. సో 42% రిజర్వేషన్ అయితే చాలా మందికి ఒక గందరగోళం ఉంది. చూసేటువంటి ఆర్టీవీ వ్యూవర్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, 42% రిజర్వేషన్ అనేది ఇంకా అమలు కాలేదు. ఇది కేవలం తీర్మాన దశలో మాత్రమే ఉంది. కులగణన జరిగింది, మీకు ఇస్తాన వాటా 42%గా ఇస్తామని చెప్తున్నారు. కానీ అంతకు ముందే కులగణనకు సంబంధించిన లెక్కలు తప్పుతడకగా ఉన్నాయని చెప్పి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మా శాతం 46% కుదించారు, మీరు మేము అంతకంటే ఎక్కువగా ఉంటాం, మీ లెక్కలన్నీ తప్పుడు లెక్కలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమలు చేస్తానని చెప్పి 42% రిజర్వేషన్ కూడా ఎలా అమలు చేస్తారనో క్లారిటీ లేదు. తీర్మానం పంపించాం, కేంద్రం ఆమోదిస్తే క్షేత్రస్థాయి అమలవుతుంది, లేదంటే అది చట్టం చేస్తామా లేకుంటే ఎలా ముందుకు వెళ్తామనే ఒక క్లారిటీ అయితే లేదు. సో 42% అమలవుతుందా కాదనేది కొంత అయోమయమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యం కనబడుతోంది. సో మీకేమనిపిస్తోంది? కులగణన లెక్కలకు సంబంధించిన అంశం కానివ్వండి, ఎలక్షన్ సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.